మామ ఫ్లెక్స్ బాక్స్‌లో ఫస్ట్ అసెస్మెంట్‌కి వచ్చేసాం మామ. ఓకేనా? ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. అప్పుడు నీకు క్లియర్‌గా అర్థమవుతది. ఎక్స్‌ప్లనేషన్ అర్థమవుతది. రియల్ టైమ్‌లో ఎట్లా పనిచేస్తదో కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఓకేనా మామ? అయితే ఇక్కడ నేను ఒక కంటైనర్ తీసుకున్నా మామ క్లాస్. దానికొచ్చేసి డిస్‌ప్లే ఈక్వల్ టు ఫ్లెక్స్ అని ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రే అని ఇచ్చాను. ఓకేనా? ప్యాడింగ్ వచ్చేసి 10 పీఎక్స్ అని ఇచ్చాను మామ. ఓకేనా? అండ్ ఐటెమ్ అని ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను మామ. దానికొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఇచ్చాను. ప్యాడింగ్ వచ్చేసి 20 పీఎక్స్ ఇచ్చాను. మార్జిన్ వచ్చేసి 5 పీఎక్స్ ఇచ్చాను మామ. ఇక కింద చూస్తే ఐటెమ్ 1, ఐటెమ్ 2, ఐటెమ్ 3 అని చెప్పి 3 డివ్‌లను పెట్టాను. అవి 3 డివ్‌లు కూడా ఇంకో పేరెంట్ డివ్‌లో ఉన్నాయి. ఆ పేరెంట్ డివ్ వచ్చేసి క్లాస్ అనే కంటైనర్ అని ఉంది మామ. ఓకేనా? ఇక్కడ నేను కోడ్ పెట్టాను. కావాలంటే ఈ కోడ్ కాపీ చేసి నీ లోకల్ సిస్టమ్‌లో పెట్టి టెస్ట్ కూడా చేసుకో మామ. డిఫాల్ట్‌గా మనము ఫ్లెక్స్ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి అది రో తీసుకుంది మామ. అందుకని చెప్పి అది సైడ్ బై సైడ్ వచ్చినాయి మామ. ఓకేనా? మనం సెకండ్ అసెస్మెంట్‌కి వచ్చేసాము. ఈ అసెస్మెంట్‌లో ఏం చూద్దాం అనంటే జస్టిఫై కంటెంట్ అండ్ అలైన్ ఐటెమ్స్ ఈ 2 ఎలా పనిచేస్తాయో చూద్దాం మామ. ఓకేనా? ఫ్లెక్స్ కంటైనర్ ఇస్తాం ఇవి. గుర్తుపెట్టుకో. ఫ్లెక్స్ కంటైనర్ ఒకటి కొత్తగా క్రియేట్ చేశాను మామ ఇక్కడ. కంటైనర్‌కి వచ్చేసి డిస్‌ప్లే ఈక్వల్ టు ఫ్లెక్స్ అని ఇచ్చాను. జస్టిఫై కంటెంట్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాను. అలైన్ ఐటెమ్స్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాను. ఓకేనా? హైట్ వచ్చేసి 200 పీఎక్స్ ఇచ్చాను మామ. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ యెల్లో కలర్ ఇచ్చాను మామ. ఓకేనా? ఇక ఇంకొక క్లాస్ తీసుకున్నాను బాక్స్ అని. దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ క్యారల్ ఇచ్చాను. ఓకేనా? ప్యాడింగ్ వచ్చేసి 20 పీఎక్స్ ఇచ్చాను మామ మనకు అర్థం కావడం కోసం. ఓకేనా? ఇప్పుడు కింద చూడండి హెచ్‌టీఎంఎల్ కూడా ఇక్కడ రైట్ సైడ్ పెట్టాను. ఈ కోడ్ ఇలానే కాపీ పేస్ట్ చేసి చూడండి మామ. ఓకేనా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హారిజాంటల్‌గా అండ్ వర్టికల్‌గా ఎలా పనిచేస్తున్నాయో అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవడం కోసము జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చాము. హారిజాంటల్‌గా ఉంటది. అలైన్ ఐటెమ్స్ వర్టికల్‌గా సెంటర్ ఇచ్చాము. ఇది క్లియర్ కదా మామ. ఈ రెండిటిని అందుకోసం వాడతాం మామ. ఓకేనా? ఇది ఇంటర్వ్యూలో పక్కా అడుగుతాడు ఈ క్వెషన్. మనం థర్డ్ అసెస్మెంట్‌కి వచ్చేసాము. ఈ అసెస్మెంట్‌లో ఏమేమి చూద్దామంటే, ఫ్లెక్స్ డైరెక్షన్ ఎట్లా పనిచేస్తది? అంటే గ్యాప్‌ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది నేర్చుకున్నాం మామ. ఓకేనా? ఇక్కడ మనము ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇస్తేనేమో హారిజాంటల్‌గా వస్తాయి. కాలమ్ అని ఇస్తేనేమో వర్టికల్‌గా అలైన్ అయితాయి మామ ఐటెమ్స్ అన్నీ. ఓకే మామ. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఎలా పనిచేస్తుందో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి మామ. ఇక్కడ నేను ఒక కంటైనర్ క్లాస్ తీసుకున్నాను. దానికి డిస్‌ప్లే ఈక్వల్ టు ఫ్లెక్స్ అని ఇచ్చాను. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇచ్చాను. ఓకేనా? నువ్వేమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్‌గా రో అని ఉంటది. నువ్వు రో అని ఇచ్చినా రో తీసుకుంటది. ఏమి ఇవ్వకున్నా రో తీసుకుంటది. కానీ నువ్వు స్పెసిఫై చేస్తే మాత్రం కాలమ్ అయితే కాలమే తీసుకుంటది మామ. ఓకేనా? అయితే గ్యాప్ వచ్చేసి 10 పీఎక్స్ అని ఇచ్చాను మామ. ఈ గ్యాప్ అనేది ఐటెమ్‌కి మధ్యలో 10 పీఎక్స్ అని తీసుకుంటది మామ. ఓకేనా? అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉంటది మామ. ప్యాడింగ్ వచ్చేసి 10 పీఎక్స్ ఉంటది. విడ్త్ వచ్చేసి 200 పీఎక్స్ ఇచ్చాను మామ ఈ కంటైనర్‌కి. ఓకేనా? ఈ ఐటెమ్ అని ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను మామ. దీనిలో వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ వచ్చేసి 15 పీఎక్స్ ఇచ్చాను మామ. అది మనకి ప్రాపర్‌గా కనిపిస్తది ఇక్కడ ఐటెమ్స్ ఎలా అసైన్ అవుతున్నాయి. ఐటెమ్‌కి మధ్యలో ఎంత స్పేస్ ఉందనేది మనకు క్లియర్‌గా చూపించడం కోసము ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నామమ్మ నీకు. ఓకేనా? ఈ కోడ్ ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసి మీరు చూసుకోండి ఎలా పనిచేస్తుందో మీకు ఒక క్లారిటీ వస్తది మామ. ఓకేనా మామ?